ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. 170 సీట్లకి 160 ఖచ్చితంగా చంద్రబాబు గారు గెలిస్తే యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో గాడ్ అయ్యా. గోవిందా గోవిందా. గుడ్ మార్నింగ్. గుడ్ బై. ఆపకుండా పరుగులు పెట్టినప్పుడు విజయం అదే వెతుక్కుంటూ పార్టీ ఆఫీసు దగ్గరకు వస్తుంది. ఎవ్వరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా దీన్నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇది మాత్రం క్లియర్ కట్. గిది చిత్రం కాదు, గిది విచిత్రం. సో ఎన్నికల ఫలితాల గురించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఇది రియలైజేషన్. ఆల్రెడీ నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు. సో దాన్ని నేనేం ఆపలేను. పిల్లి నిద్రలేచినా ఏం పీకలేదులే. ఈ రోజు నుండి రాజకీయపరమైనటువంటి ప్రిడిక్షన్స్ కానీ అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కి సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. అవునా? అబ్బా, ఏమిటి స్వామి వద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. అయితే వెళ్ళి నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. ఫ్యాన్ కంటే ఏసీ వేసుకోవచ్చు 24 గంటలు మనం. మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ. కళ్యాణ్ గెలిచిన తర్వాత బాబు తాత ఊరంతా నా భర్త దొక్కిన డబ్బులు ఎట్టి ఊరందరికి పార్టీ ఇచ్చేస్తాను. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. చూడు చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు, తొండి చేతిలూపు చూడరా. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా సో ఆయన చెప్తున్నా కదా, జనసేన ప్లస్ టీడీపీ పవర్లోకి వస్తే నేను వచ్చి అపాలజైజ్ చేస్తా, సారీ నేను అప్పుడు ఏదో తెలియక మాట్లాడాను అని. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జున్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు.
ఇప్పుడు వాయించడా మీరు ఆడేమన్నాడు రాడు శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా గేట్ తన్నుకుని వెళ్తాడు తాకనేటువంటి ఇప్పుడు గుర్తు పెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది వస్తే చింపిపారు జరుగుతాం.